నమస్తే, నేను అశోక్. వెల్కమ్ టు ప్రజా చైతన్యం. తిరుపతికి సంబంధించిన ఘటన పైన ఇప్పుడు రాజకీయంగా మాటల యుద్ధం జరుగుతుంది. మొన్నటిదాకా వైసీపీ పార్టీని తిడుతూ, వైసీపీ పార్టీ మీద ఆరోపణలు చేస్తూ, కూటమి సర్కార్ ఆరోపణలు చేస్తూ వచ్చింది. ఏదైతే టికెట్లకు సంబంధించిన వ్యవహారంలో ఉందో అక్కడికి తిరుపతికి సంబంధించి అదంతా గత ప్రభుత్వం తీసుకొచ్చింది. దానికి అనుగుణంగానే మేము టికెట్లు ఇచ్చామని చెప్పేసి కూడా మాట్లాడుతూ వస్తున్నారు. తొక్కిసలాట ఘటనకి సంబంధించి గత ప్రభుత్వం చేసుకున్నటువంటి నిర్ణయాల వల్ల కూడా జరిగిందంటూ కూడా మాట్లాడుతూ వస్తున్నారు. రాజకీయాల్లో ఒకళ్ళ మీద ఒకళ్ళు ఆరోపణలు చేసుకోవడం, ఒకళ్ళ మీద ఒకళ్ళు ప్రత్యారోపణలు చేసుకోవడం సహజంగానే జరుగుతూ ఉంటుంది. ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు ప్రతిపక్ష పార్టీ కానివ్వండి, అధికార పార్టీ కానివ్వండి, అక్కడికి వెళ్ళి అక్కడ మాట్లాడి గత ప్రభుత్వంలో చేసినటువంటి తప్పులను కావచ్చు, లేదంటే ఈ ప్రభుత్వం చేసినటువంటి తప్పులను కావచ్చు, ఒకళ్ళు విమర్శించుకుంటూ వస్తారు. అంతవరకు బాగానే ఉంటుంది. కానీ ఇప్పుడు ఈ ఘటనకు సంబంధించి ఏదైతే తిరుపతి ఇష్యూకి సంబంధించి జరిగినటువంటి ఇన్సిడెంట్ ఉందో ఆ ఇన్సిడెంట్ మీద ప్రభుత్వంలో ఉన్నటువంటి భాగస్వామ్య పార్టీల మధ్య ఒక యుద్ధం జరుగుతుంది. ప్రభుత్వంలో ఉన్నటువంటి భాగస్వామ్యానికి సంబంధించినటువంటి అధికారుల మధ్య కూడా ఒక యుద్ధం జరుగుతుంది. ఏం జరుగుతుందంటే, ఒక పార్టీ మీద ఇంకో పార్టీ విమర్శలు చేస్తూ వస్తుంది, ఒక పార్టీ మీద ఇంకో పార్టీ విమర్శనాత్మకంగా అంటే టార్గెటింగ్గా చేస్తూ మాట్లాడుతూ వచ్చే విధంగా మనకు కనిపిస్తుంది. అయితే నిన్న ప్రధానంగా చూసుకుంటే ఈ తొక్కిసలాట ఘటనకి సంబంధించి జనసేన పార్టీకి సంబంధించిన శ్రేణుల ఇంప్లిమెంటేషన్ ఉంది. జనసేన పార్టీకి సంబంధించిన శ్రేణులు ఉన్నారంటూ కూడా ఒక ప్రధాన వార్తాపత్రికలో వైరల్ అవుతూ వచ్చింది. ఆ ట్వీట్ కావచ్చు, లేదంటే ఆ వీడియో కావచ్చు. అక్కడ జరిగింది ఏంటంటే, తిరుపతికి చెందినటువంటి ఒక జనసేన కీలక నేత ఒక 50 మందిని తనకు సంబంధించిన వ్యక్తులను తీసుకెళ్ళి ఏదైతే ఆ గ్రౌండ్ ఉందో, ఆ పార్క్ ఉందో దాంట్లో జాయిన్ చేయమని చెప్పేసి అడిగారు. వీళ్ళని ఆ గ్రౌండ్లోకి తీసుకెళ్ళండి, ఆ గ్రౌండ్లోకి తీసుకెళ్తే వాళ్ళతో పాటు టికెట్లు తీసుకుంటారని చెప్పేసి తీసుకెళ్లాలని చెప్పేసి ప్రయత్నించారు. ఆ ప్రయత్నంలో భాగంగానే వాళ్ళందరితో పాటు ఆ లీడర్ అక్కడికి వెళ్ళాడు. ఆ లీడర్ అక్కడికి వెళ్ళినటువంటి నేపథ్యంలో డోర్లు ఓపెన్ చేశారు. డోర్లు ఓపెన్ చేసి వీళ్ళని లోపలికి పంపించే క్రమంలో లోపల ఉన్న వాళ్ళందరూ కూడా అక్కడ టికెట్లు ఇస్తున్నారని చెప్పేసి ఒక ఆందోళన ఉండి, ఒక అయోమయంలో ఉండి, అయ్యో టికెట్లు ఇస్తున్నారా, ముందు మాకు కావాలంటే అంటే ఒక ఆరోపణలో ముందుకు వెళ్ళారు. ఒకరినొకరు తోసుకుంటూ ముందుకు వెళ్ళారు. ఆ సంఘటన వల్ల ఇలా జరిగింది, ఆ ఘటన వల్ల ఇలా జరిగిందంటూ కూడా ఒక ప్రధాన వార్తాపత్రికలో రాసుకుంటూ వచ్చారు. అంటే ఈ ఇష్యూకి సంబంధించి జనసేనకు సంబంధించిన నేత హ్యాండ్ కూడా ఉంది. ఈ ఇష్యూకి సంబంధించి జనసేనకు సంబంధించిన వ్యక్తులు కూడా ఉన్నారంటూ కూడా ఇక్కడ ప్రధానంగా ఆరోపణలు వస్తున్నటువంటి అంశము. నిజంగానే జనసేనకు సంబంధించిన నేతకు సంబంధించి అక్కడ అలాంటి ప్రక్రియ జరిగిందా? ఆయన 50 మందినో 30 మందినో తీసుకెళ్ళి ఆ గుంపులో యాడ్ చేయాలని చెప్పేసి ఆయన ప్రయత్నించారా, లేదంటే వాళ్ళ వ్యక్తులకి ముందు వరుసలో ఉండేలాగా ప్రయత్నాలు చేశారనేది కూడా ఇప్పుడు పెద్ద ప్రశ్నగా ఉంది. అయితే ఇదన్నిటికీ నిజం ఏంటి, అబద్ధం ఏంటి అనేది తెలియాలంటే మాత్రము జ్యుడిషియల్ ఎంక్వైరీలు చేయాలి. దానికి సంబంధించిన కమిటీని కూడా ఏర్పాటు చేశారు. అయితే ఇప్పుడు ఈ ఇష్యూకి సంబంధించి మనకు ప్రధానంగా చూడాల్సింది ఏంటంటే, జనసేన సెంట్రిక్గా, జనసేన టార్గెట్గా కూడా రాజకీయం జరుగుతుంది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్కి సంబంధించి ఆయన నిన్న చాలా తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు చేసుకుంటూ వచ్చారు. ఆయన కూడా తిరుమలకు వచ్చారు. తిరుమలకు వచ్చి అక్కడ ఎవరైతే బాధితులు ఉన్నారో ఆ బాధితులందరినీ కూడా పరామర్శించారు. పరామర్శించిన తర్వాత వాళ్ళకి అండగా ఉంటాము ప్రభుత్వం తరపున అంటూ కూడా ఆయన చెప్పుకుంటూ ఉంటారు. ఆ తర్వాత కొద్దిగా ముందుకు వెళ్ళి కొద్దిగా అడుగు వేసి, నేను ప్రభుత్వం తరఫున నేను క్షమాపణ చెప్తూ ఉన్నాను, ప్రభుత్వానికి సంబంధించి నేను కూడా ఒక వ్యక్తిగా ఉన్నాను కాబట్టి నేను క్షమాపణ చెప్తున్నానని చెప్పేసి ఆయన మాట్లాడుతూ వచ్చారు. ఆ తర్వాత రోజు పిఠాపురంలో ఒక ఇన్సిడెంట్కి సంబంధించి ఆయన కార్యక్రమం చేశారు. అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ అధికారులకు సంబంధించి కావచ్చు, లేదంటే ప్రభుత్వానికి సంబంధించిన కొన్ని అధికార కార్యక్రమాలను కూడా పవన్ కళ్యాణ్ ప్రారంభించినటువంటి నేపథ్యంలో అక్కడ జరిగినటువంటి ఒక బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ సుదీర్ఘంగా ప్రసంగిస్తూ వచ్చినటువంటి తరుణంలో ఆయన కూటమి మీద, అలాగే చైర్మన్ బిఆర్ నాయుడు మీద, టీటీడీ ఈవో మీద, టీటీడీ జేఈఓ మీద కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ఏం చేస్తూ వచ్చారంటే, నేనే క్షమాపణ చెప్పాను, మీకు క్షమాపణ చెప్పడానికి ఏంటి, సారీ చెప్తే మీకేమైనా పోతుందా, సారీ చెప్పడంలో తప్పేముందంటూ కూడా టీటీడీకి సంబంధించిన వ్యక్తుల మీద ప్రధానంగా ఆరోపణలు చేస్తూ వచ్చారు. సో ఇంతవరకు బాగానే ఉంది, ఇంతవరకు కరెక్ట్గానే అనిపిస్తుంది. అంటే ఒక ఉప ముఖ్యమంత్రి ఉన్నటువంటి వ్యక్తి దీనికి బాధ్యత నేను తీసుకుంటున్నానని చెప్పేసి కూడా క్షమాపణ చెప్తూ వచ్చారు. సో ఇదన్నీ చూస్తుంటే కూడా రాజకీయంగా ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకునే విధంగా, రాజకీయంగా ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకునే విధంగా ఉన్నాయి. పవన్ కళ్యాణ్ ఈ ఇష్యూకి సంబంధించి ఒక సేఫ్ గేమ్ ఆడుతున్నారని చెప్పేసి కూడా కొంతమంది అనుకుంటూ ఉన్నారు. ఎందుకు అనిపిస్తుందంటే, సేఫ్ గేమ్కి సంబంధించి పవన్ కళ్యాణ్ ఆయన వ్యూహాత్మక, అంటే నేను కూటమిలో ఉన్నప్పటికీ కూడా ప్రభుత్వానికి సంబంధించి ఏ తప్పు జరిగినా, ప్రభుత్వానికి సంబంధించి ఎలాంటి ఇన్సిడెంట్ జరిగినా నేను ఖచ్చితంగా ఆ ఇన్సిడెంట్ వైపు ఉంటాను, ఆ తప్పు ఎవరికి అయితే జరిగిందో ఆ బాధితుల వైపు ఉంటానంటూ కూడా ఆయన మాట్లాడినటువంటి మాటలను, ఆయన ఇప్పుడు రెస్పాండ్ అవుతున్నటువంటి తీరు కూడా మనకు చూస్తే కనిపిస్తుంది. అంటే తప్పు ఎలా ఉన్నప్పటికీ కూడా నేను మాత్రం దాని మీద ఫైట్ చేస్తాను. అది మా ప్రభుత్వమైనా, ఇంకో ప్రభుత్వమైనా, ఎవరైనప్పటికీ కూడా నేను ఈ తప్పులను మాత్రం క్షమించాను.
ఉపేక్షించను, తప్పులను మాత్రం ఉపేక్షించను, ఖచ్చితంగా తప్పులు చేసిన వాళ్ళ మీద చర్యలు తీసుకునే విధంగానే ముందుకు వెళ్తానంటూ కూడా ఆయన మాట్లాడుతూ ఉంటారు. అంటే టీడీపీకి సంబంధించి ఈయన చేసినటువంటి వ్యాఖ్యలు, టీడీపీకి సంబంధించి ఈయన మాట్లాడేటువంటి మాటలు కూడా కొంత ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉంది. అయితే దీనికి అన్నిటి భిన్నంగా చూస్తుంటే టీడీపీకి సంబంధించిన మీడియాలో కావచ్చు, టీడీపీకి సంబంధించిన కొన్ని ప్రధాన పత్రికల్లో, ఈ పేపర్లో చూసుకుంటే పవన్ కళ్యాణ్ సెంట్రిక్గా, పవన్ కళ్యాణ్ టార్గెట్గా రాజకీయం నడుస్తూ ఉంది. పవన్ కళ్యాణ్ చేసినటువంటి వ్యాఖ్యలకు టీడీపీ శ్రేణులు కౌంటర్లు ఇస్తూ ఉన్నారు. టీటీడీ చైర్మన్ కౌంటర్ ఇస్తూ వచ్చారు. ఆయన కూడా క్షమాపణ చెప్తామంటే నేను ఎందుకు క్షమాపణ చెప్పాలంటూ కూడా ఆయన మాట్లాడుతూ వచ్చారు. సో ఇవన్నీ చూస్తూ ఉంటే టీడీపీకి జనసేనకి మధ్య ఏదో సంథింగ్ జరుగుతుంది ఇంటర్నల్గా అనేటువంటి ఒక భావన అయితే ఇప్పుడు బయటకు వస్తుంది. ఎందుకు జరుగుతుందంటే పవన్ కళ్యాణ్ గారికి సంబంధించిన వ్యాఖ్యలు, అంటే నిన్న ఏదైతే తిరుపతికి సంబంధించిన ఘటన ఉందో ఆ ఘటనకి సంబంధించి చంద్రబాబు నాయుడు గారు ముందు వచ్చారు, ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారు తర్వాత వచ్చారు. అంటే ఇద్దరు కలిసి రావచ్చు, ఎందుకంటే ఇద్దరు ప్రభుత్వంలో భాగస్వామ్యంగా ఉన్నటువంటి వ్యక్తులే కదా. ఒక ఆయన సీఎం, ఇంకో ఆయన డిప్యూటీ సీఎం, ఇద్దరు కలిసి వచ్చి ప్రోటోకాల్, మళ్ళీ ఇద్దరు సపరేట్గా వస్తే సెక్యూరిటీ పరంగా ఇబ్బంది అవుతుంది. మీకు సెక్యూరిటీ ఇవ్వాలి, ఉప ముఖ్యమంత్రి గారికి సెక్యూరిటీ ఇవ్వాలి, మళ్ళీ అక్కడ ప్రతిపక్ష నేత వస్తున్నాడు ఆయనకి సెక్యూరిటీ ఇవ్వాలి. ఇంతమందికి సెక్యూరిటీ ఇవ్వాలన్నా కూడా పోలీసులకు ఇబ్బంది అవుతుంది కదా. కానీ ఎందుకు విడివిడిగా వస్తున్నారు? ఇద్దరు ఒకేసారి వచ్చి ఇద్దరు ఒకేసారి ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళని కలిసి వాళ్ళని పరామర్శించి ఎందుకు జరిగింది, ఎలా జరిగింది, ప్రభుత్వం తరపు నుంచి మేము అండగా ఉంటామని చెప్పేసి ఎందుకు చెప్పలేకపోయారు? ఎందుకు ఇద్దరు విడివిడిగా రావాల్సి వచ్చింది అనేటువంటి ఒక ప్రశ్న కూడా ఇక్కడ తలెత్తుంది. దాంతోపాటు పవన్ కళ్యాణ్ ఈ రేంజ్లో టీడీపీని టార్గెట్ చేస్తూ వస్తుంది. టీడీపీ మాత్రము రివర్స్లో పవన్ కళ్యాణ్ అటాక్ చేస్తూ ఉంది. రివర్స్లో జనసేనకు సంబంధించిన నేతలు ఇలా చేశారు, లేదంటే జనసేనకు సంబంధించిన వ్యక్తులు ఆ ఇన్సిడెంట్కి సంబంధించి ఉన్నారు, అంటే దీని వెనకాల జనసేన శ్రేణుల హస్తం ఉంది అని చెప్పేసి కూడా కొన్ని టీడీపీ పార్టీకి సంబంధించిన పేజీల్లో కావచ్చు, సోషల్ మీడియాలో కావచ్చు వైరల్ అవుతుంది. అంటే కూటమికి సంబంధించి కూటమిలో ఉన్నటువంటి పార్టీ మీద, ఒక ఉప ముఖ్యమంత్రి మీద ఇలాంటి ఆరోపణలు చేస్తుంది ఇప్పుడు సర్కార్. అంటే ఆరోపణలు చేస్తూ ఉండేది ప్రభుత్వానికి సంబంధించి, ప్రభుత్వం మీద ఉన్నటువంటి వ్యక్తులు. మరి ఇది ఎంతవరకు సమంజసం, ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది కూడా ఇప్పుడు ఆలోచించాల్సి ఉంది. ఏది ఏమైనప్పటికీ ఈ ఇష్యూకి సంబంధించి పవన్ కళ్యాణ్ చేసినటువంటి వ్యాఖ్యలు కొంత ఇబ్బంది కలిగిస్తూ ఉంటే దానికి టీడీపీ ఇచ్చేటువంటి కౌంటర్లు మరింత ఇబ్బంది కలిగిస్తున్నాయి. టీడీపీ ఛానళ్ళు చాలా అగ్రెసివ్గా మాట్లాడుతూ ఉన్నారు. టీడీపీ శ్రేణులు కూడా దీన్ని ఖండిస్తూ వస్తున్నారు. దీన్ని మీరు ఎలా మాట్లాడతారో, ఎందుకు అలా మాట్లాడాల్సి వస్తుందంటూ కూడా కొంతమంది కింద స్థాయిలో ఉన్నటువంటి నేతలు కూడా మాట్లాడుతూ వస్తున్నారు. మరి దీన్ని ఇంటర్నల్ ఉన్నటువంటి ఈ ఇష్యూని బహిరంగంగా పవన్ కళ్యాణ్ మాట్లాడటం వల్ల కూడా పార్టీకి కొంత ఇబ్బందికర అవకాశాలు కూడా ఉంటాయనేది కూడా మనకు అర్థమవుతుంది. ఎందుకంటే నలుగురిలో మాట్లాడినటువంటి విషయాన్ని బహిరంగంగా బయటకు వచ్చి ఒక సభలో మాట్లాడటం వల్ల ఇంటర్నల్గా ఏదో జరుగుతుంది. సో పవన్ కళ్యాణ్ చెప్పేటువంటి క్వశ్చన్స్ కావచ్చు, లేదంటే పవన్ కళ్యాణ్ రైజ్ చేసేటువంటి క్వశ్చన్స్కి అక్కడ సరిగా సమాధానాలు దొరకట్లేదు, సరిగా రెస్పాన్స్ అవ్వట్లేదు. సో అందుకోసం ఇలా జరుగుతుందంటూ కూడా బయటకు వచ్చేటువంటి ఆయన మాట్లాడుతున్న మాటలు చూస్తే మనకు అర్థమవుతుంది. దాంతోపాటు ప్రభుత్వానికి సంబంధించి, లా అండ్ ఆర్డర్కి సంబంధించి కూడా ఆయన పదే కీలకంగా వ్యాఖ్యలు చేస్తూ వస్తున్నారు. హోంశాఖకు సంబంధించి సరిగా లేదు, సెక్యూరిటీ సరిగా ఉండట్లేదు, మహిళలకు సంబంధించిన భద్రత విషయంలో కొంత ఇబ్బందులు వస్తున్నాయి, ఇలానే జరుగుతూ ఉంటే మనకి మరింత ఇబ్బందికర పరిస్థితి వస్తుంటాయి కూడా పవన్ కళ్యాణ్ గారు డైరెక్ట్గా ప్రభుత్వం మీదే కామెంట్ చేస్తున్నారు. అంటే హోంశాఖ మీదే కామెంట్ చేస్తున్నాడు. పదే హోంశాఖని ఎందుకు పవన్ కళ్యాణ్ గారు టార్గెట్ చేస్తున్నారో అర్థం కావట్లేదు. నిన్న పిఠాపురంలో కూడా ఆయన మాట్లాడుతూ పిఠాపురంలోనే గంజాయికి సంబంధించి విస్తృతంగా విచ్చలవిడిగా దొరుకుతుంది, దానివల్ల కాలేజీ విద్యార్థులు, స్కూల్ విద్యార్థులు అందరూ కూడా పాడైపోతున్నారంటూ కూడా ఆయన మాట్లాడుతూ వచ్చారు. అంటే ఆయన సొంత నియోజకవర్గంలోనే గంజాయి మీద కట్టడి జరగట్లేదని చెప్పేసి ఆయన స్వయంగా ఒప్పుకున్నట్టు అయింది. సో ఇవన్నీ చూస్తూ ఉంటే ప్రభుత్వం మీద ఆయన అసంతృప్తిగా ఉన్నారా, లేదంటే ఆయన మీద ప్రభుత్వం అసంతృప్తిగా ఉందనేది మాత్రం తెలియాల్సి ఉంది. ఈ ఆరోపణలన్నీ చూస్తుంటే మాత్రం పవన్ కళ్యాణ్ సెంట్రిక్గా రాజకీయం నడుస్తుంది. ఆయన చేస్తున్నటువంటి వ్యాఖ్యల వల్ల కూడా కొన్ని ఇబ్బందికర పరిస్థితులు రాబోయే రోజుల్లో తలెత్తేందుకు కూడా అవకాశాలు ఉన్నాయని చెప్పేసి రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. థ్యాంక్ యూ.